Today we are going to continue the concepts what we have completed in the previous class. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ పాయింట్, ఒక సర్కిల్ ఇస్తే మరి ఆ సర్కిల్కు సెంటరు పీక్యూ అనేటువంటి 2 పాయింట్స్ కూడా కొలినియర్ అయి ఉండి పీక్యూ అనేటువంటి పాయింట్స్ ఒకే వైపు ఉన్నట్లయితే, అంతేకాకుండా సిపి ఇంటూ సిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేటువంటి కండిషన్ సాటిస్ఫై చేస్తున్నట్లయితే అటువంటి పాయింట్ మనం ఇన్వర్స్ పాయింట్స్ అనుకున్నాం. సో ఇన్వర్స్ పాయింట్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది మనం నిన్న ప్రూవ్ చేసాం. దీనికి టెంటేటివ్ ఒక డయాగ్రామ్ వేసుకుంటే ఈ మాదిరిగా ఇలా ఉందనుకోండి. ఇది సెంటర్ సి అనుకుందాం, ఈ పాయింట్ పి అనుకుందాం, ఇదేమో క్యూ అనుకుందాం. దీన్ని మనం ఏం ప్రూవ్ చేసామంటే Q is the inverse of P and P is inverse of Q. Q is the point of intersection of line joining CP and then polar of P అనుకున్నాం, polar of P. సో ఈ మాదిరిగా ఉన్నప్పుడు మనం ఏం ప్రూవ్ చేసామంటే దిస్ డయాగ్రామ్ చూడండి. మనం Pకి ఇన్వర్స్ పాయింట్ కావాలి అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ది పోలార్ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం తీసుకునేటువంటి మొట్టమొదటి ఒక నోట్ ఏంటంటే ఇన్వర్స్ పాయింట్, ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ పి the inverse point of P with respect to s equal to 0 is the foot of the perpendicular from the center to the circle, center of the circle s equal to 0 to the polar of P, సో ఇన్వర్స్ పాయింట్ కావాలంటే సెంటర్ నుంచి P యొక్క పోలార్ మీదకి మనం ఫుట్ కనిపెడితే వస్తుంది అని. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ P నుంచి కూడా మనం ఫుట్ కట్టవచ్చు కదా అని. P నుంచి కూడా కట్టుకోవచ్చు. P నుంచి పోలార్ మీదకి ఫుట్ కడితే వచ్చేవంటిది కూడా ఇన్వర్స్ పాయింట్. తర్వాత నెక్స్ట్ నోట్ ఏంటంటే we have proved s12 equal 0. Inverse points are conjugate points. 2 పాయింట్స్ ఇచ్చి ఇవి ఇన్వర్స్ పాయింట్స్ అని ప్రూవ్ చేయండి అని ఆబ్జెక్ట్లో అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఈ కండిషన్ వెరిఫై చేయవచ్చు. s12 ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయితే అప్పుడు ఆ పాయింట్స్ ఇన్వర్స్ పాయింట్స్ అని, every pair of inverse points are conjugate points అని మనం చెప్పవచ్చు. ఓకేనా? సో రిమెంబర్ దీస్ పాయింట్స్, దెన్ we go for the next concept. తర్వాత ఏంటంటే we are going to prove a theorem 1.4.26 of page number 57. If P x1 y1 is the midpoint of
a chord AB, a chord AB other than diameter of the circle s equal to 0, then equation of a secant AB is S1 is equal to S11. సో ఇది ఏమి ఇచ్చారు అనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే మనకు ఒక సర్కిల్ ఇచ్చారు, ఇలా తీసుకుందాం సర్కిల్, ఇది సర్కిల్, దీనికి ఒక సీకెంట్ ఇలా కన్సిడర్ చేసాం, ఇది సెంటర్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది సీకెంట్ ఏ బి. px1 y1 అనేటువంటిది మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఏబికి px1 y1 అనేటువంటిది మిడ్ పాయింట్ అనమాట. అయితే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ మనం ప్రూవ్ చేయాలి. ఏమని? s1 is equal to s11 అనేటువంటిది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ అని ప్రూవ్ చేయాలి. సో లెట్ us consider. As usual, s is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 అనుకుందాం. అనుకుంటే సెంటర్ ఏమవుతుంది? మైనస్ c మైనస్ f. p అనేటువంటి పాయింట్ ఏమి ఇచ్చారు? x1 y1 ఇచ్చారు. స్లోప్ ఆఫ్ cp తీసుకోవచ్చుగా మనం. స్లోప్ ఆఫ్ cp is equal to difference of y coordinates by difference of x coordinates అవుతుంది. అంటే difference of y coordinates అంటే y1 plus f divided by x1 plus g అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ AB which is perpendicular to CP. AB అనేది CPకి పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో chord this center and midpoint, if you join, definitely it perpendicular to the chord. దాని ప్రకారంగా స్లోప్ ఆఫ్ AB is equal to ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ x1 ప్లస్ g డివైడెడ్ బై y1 ప్లస్ f అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు p పాయింట్ తెలుసు, స్లోప్ ఆఫ్ AB కూడా తెలుసు. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ AB రాద్దాం. therefore ఈక్వేషన్ ఆఫ్ AB is y minus y1 is equal to m into అంటే మైనస్ ఆఫ్ x1 plus g divided by y1 plus f into x minus x1. ఈ మాదిరిగా వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లైయింగ్, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. y minus y1 into y1 plus f is equal to ఈ మైనస్ ఇటు వస్తుంది, తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది. ప్లస్ చేద్దాం ఒకసారి. x1 plus g into x minus x1 is equal to 0. సో క్రాస్ మల్టిప్లై చేసి అన్నిటినీ లెఫ్ట్ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మల్టిప్లై చేస్తాను. ఆల్ పాజిటివ్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్, నెగిటివ్ టర్మ్స్ టు రైట్ సైడ్. y1 పాజిటివ్ టర్మ్, y ఇంటూ f ప్లస్ fy మైనస్తో ఉండేటి తర్వాత రాద్దాం. ప్లస్ x1 x అంటే xx1 ప్లస్
జిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు మైనస్తో వచ్చేవి -gx1 మైనస్ x1 స్క్వేర్. సో అటు పోతే gx1 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేరు మైనస్ fy1, ఆ రెండు అటు పోతే ప్లస్ fy1 ప్లస్ y1 స్క్వేర్. సో దీన్ని రీరైట్ చేద్దాం. దిస్ ఈజ్ ఇంప్లైస్ xx1 ప్లస్ y1 ప్లస్ gx ప్లస్ fy ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ gx1 ప్లస్ fy1. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫార్ములాకి మార్చడానికి ఏ టర్మ్స్ యాడ్ అవుతే ఆ టర్మ్స్ యాడ్ చేద్దాం. యాడింగ్ gx1 ప్లస్ fy1 ప్లస్ c, బోత్ సైడ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. బోత్ సైడ్స్ యాడ్ చేసినాం అనుకోండి, యాడ్ చేస్తే xx1 ప్లస్ y1 ప్లస్ gx ప్లస్ gx1 అంటే g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ fy ప్లస్ fy1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ఒక ప్లస్ c కూడా యాడ్ చేసాం ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా యాడ్ చేసుకుంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ LHS అంతా కూడా S1, RHS is equal to S11. Therefore S1 is equal to S11 is the required equation. Okay, therefore this is a formula one has to remember. ఈక్వేషన్ దీని ప్రూఫ్ అడగడం అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్. S1 ఈజ్ ఈక్వల్ టు S11 అనేటువంటిది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ విత్ మిడ్ పాయింట్ x1/1. ఓకే, నోట్ చేసేయండి ఇది. Now let us come to the exercise. దీంతో ఈ థియరీ పార్ట్ అయిపోయిందమ్మా. ఎక్సర్సైజ్ 1D కంటిన్యూ చేద్దాం. 59 పేజ్ నెంబర్. ఫస్ట్ రమన్లో మనం 6th సమ్ వరకు చేసాం. 7th సమ్తో కంటిన్యూషన్. ఫైండ్ ది పోల్ of ax plus by plus c equal to 0 with respect to x square plus y square is equal to r square. మాట్లాడండి, మ్యూట్లో పెట్టాలి. ఎవరా అమ్మాయి మాట్లాడేది? మ్యూట్లో పెట్టండి. సో హియర్ సొల్యూషన్. ఒక లైన్ ఇచ్చారు, ఒక సర్కిల్ ఇచ్చారు, పోల్ అడుగుతున్నారు. పోల్కు మనం ఫార్ములా అనుకున్నాం -LR²/n -MR²/n. ఇది మనకున్నటువంటి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనకున్న వాల్యూస్ L అంటే A, M అంటే B, N అంటే C అండ్ R స్క్వేర్ అంటే R స్క్వేర్. మనం LX ప్లస్ MY ప్లస్ N ఈక్వల్ టు 0తో మనం కంపేర్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ -AR²/C -BR²/C. ఇది మనకు కావాల్సినటువంటి పోల్.
Next is number 8. Find the pole of 3x plus 4y minus 45 is equal to 0 with respect to x square plus y square minus 6x minus 8y plus 5 equal to 0. సో ఇది మనకు ఇచ్చినటువంటి లైన్ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ 0 అండ్ దీన్ని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0తో కంపేర్ చేసుకుంటే l is equal to 3, m is equal to 4, n is equal to minus 45 and g is equal to 2g is minus 6, g is minus 3, f is equal to minus 4, c is equal to 5. ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనకు పోల్కు ఫార్ములా వెళ్దాం. పోల్కు ఫార్ములా మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. ఇది మనకున్నటువంటి ఫార్ములా. దీంట్లో వాల్యూస్ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మైనస్ జీ అంటే ప్లస్ 3, ఆర్ స్క్వేర్ కనుక్కోవాలమ్మా. ఇక్కడ కనిపెడదాం. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. రేడియస్ ఫార్ములా మీకు తెలుసు కదా. జీ స్క్వేర్ అంటే 9 ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 16 మైనస్ సి అంటే మైనస్ 5. 25 minus 5 is 20. So L into R square divided by LG, 3 into minus 3 minus 9 plus MF 4 into minus 4 minus 16 minus N and minus N is plus 45 plus 45 comma minus f అంటే 4 plus mr square 4 into 20 divided by మళ్ళీ ఒకసారి సేమ్ కాబట్టి minus 9 minus 16 plus 45 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొస్తుంది చూద్దాం. This is equal to 3 plus 20 into 3 అంటే 60 divided by ఇక్కడ minus 25 plus 45 20 comma 4 plus 80 by 20. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3 plus 3 comma 4 plus 4 that's equal to 6 comma 8. Hence the pole is equal to 6 comma 8. ఇది మనకు రావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నోట్ చేసాడు అందరూ. Now
Question number 9. This is for your homework. Same other question. Find the pole of x minus 2y plus 22 equal to 0 with respect to x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. సేమ్ అదే ఫార్ములా అప్లై చేసి కనుక్కోండి. దీనికి ఆన్సర్ 2, -3 రావాలి. ఓకే, నెక్స్ట్ 10th one. Show that the points -6, 1 and 2, 3 are conjugate points with respect to x square plus y square minus 2x plus 2y plus 1 equal to 0. So 2 points are conjugate ante condition. మనం నిన్నటి క్లాస్లో చూసాం x12 ఈక్వల్ టు 0. ఇది ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ x1 y1 అంటే మొదటి పాయింట్ -6, 1. x2 y2 అంటే రెండో పాయింట్ 2, 3. ఓకే, g is equal to -1, f is 1, c is equal to 1. s12 అంటే x1 x2 plus y1 y2 plus g of x1 plus x2 plus f of y1 plus y2 plus c. ఇది s12 అంటే. సో దిస్ is equal to x1 x2 సబ్స్టిట్యూట్ చేద్దాం. -6 into 2 డైరెక్ట్ రాస్తాం, -12 plus y1 y2 1 into 3 plus g into x1 plus x2 -6 plus 2 plus f into y1 plus y2 1 plus 3 plus c. So this is equal to -12 plus 3, ఇది -4 -1 plus 4, ఇది ఒక +4 plus 1 యాడ్ చేస్తే -12 plus 12 ఈక్వల్ టు 0. హెన్స్ ప్రూవ్డ్. సో ఎప్పుడైనా 2 పాయింట్స్ ఇచ్చి అవి కాంజుగేట్ అని ప్రూవ్ చేయండి అంటే s12 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్కు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఎలా అడుగుతారంటే ఏదో ఒక అన్నోన్ పెట్టి దే ఆర్ కాంజుగేట్ అయితే అన్నోన్ కే కనుక్కోండి అంటారు. ఇది ఆబ్జెక్ట్లో కూడా అడుగుతారు. సిమిలర్ మోడల్ మీకు హోంవర్క్. 11th ఏంటంటే షో దట్ 4, 2 and 3 minus 5 are conjugate with respect to x square plus y square minus 3x minus 5y plus 1
is equal to 0. సో ఇది కూడా s1t ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. యూ ప్రూవ్ ఇట్. అందరూ నోట్ చేసేయండి. విల్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. ఇది మనకు క్వశ్చన్. సో k వాల్యూ కనుక్కోండి అంటున్నారు. అయితే ఏంటంటే కండిషన్ ద టూ లైన్స్ ఆర్ కాంజుగేట్. టూ లైన్స్ కాంజుగేట్ అయినప్పుడు మనం నిన్నటి క్లాస్లో కండిషన్ అనుకున్నాం. ఫార్ములా నేర్చుకున్నారా? సో కండిషన్ ఏంటంటే r² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 is equal to L1 G plus M1 F minus L1 into L2 G plus M2 F minus N2. ఇది మనం అనుకున్నటువంటి ఫార్ములా. ఇప్పుడు వాల్యూస్ రాసుకుందాం. L1 అంటే మొదటి లైన్తో కంపేర్ చేయాలి. ఇది L1x ప్లస్ M1y ప్లస్ N1 అనుకోవాలి. ఇది L2x ప్లస్ M2y ప్లస్ N2 అనుకోవాలి. అప్పుడు L1 is equal to k, M1 is equal to 3, N1 is equal to -1, L2 is equal to 2, M2 is equal to 1, N2 is equal to 5. అండ్ దీన్ని జనరల్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే G is equal to -1, F is equal to -2, C is equal to -4. ఇవి వాల్యూస్. ఇంకా రేడియస్ కనుక్కోవాలి. r² is equal to g² ప్లస్ f² మైనస్ c. g² అంటే 1 ప్లస్ f² అంటే 4 మైనస్ c అంటే ప్లస్ 4 is equal to 9. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 1 అని పేరు పెట్టాలి. 1 is implying r² 9 into L1 L2 2k plus M1 M2 plus 3 is equal to L1G minus k plus M1F minus 6 minus N1 plus 1 into L2G minus 2 plus M2F minus 2 minus N2 minus 5. ఇది substitution of values. This is implying 18k plus 27. స్టెప్ చేసేస్తాను. చేసి 9 into 2k plus 3 is equal to ఇక్కడ -k -5 minus of k plus 5 into ఇది ఒక -9 plus 9 క్యాన్సిల్ చేసి మైనస్ ప్లస్ రాసాం. ఇప్పుడు సింప్లిఫై అయ్యింది. 2k minus k is equal to 5 minus 3 2. కాబట్టి k వాల్యూ is equal to ఎంత అంటే 2 అనమాట. ఈ మాదిరిగా మనం చెప్పవచ్చు. ఓకే, లైన్స్ ఆర్ కాంజుగేట్ అని ఇచ్చినప్పుడు మనం వాడాల్సినటువంటి ఫార్ములా r² L1 L2 plus M1 M2 is equal to L1G plus M1F minus N1 into L2G plus M2F minus N2. ఈ ఫార్ములా వాడాలి. ఫార్ములా వాడి మనం చేయాలి. ఓకేనా? సో ఫార్ములా and this is the answer. నోట్ చేయండి.
put in sum. Find the value of k if the points 1, 3, 2k are conjugate with respect to x square plus y square is equal to 35. ఈ ప్రాబ్లం సింపుల్గా ఉంది, మీకు హోంవర్క్ ఇస్తాను. దీని తర్వాతది కొంచెం పెద్దగా ఉంది, అది నేను చేస్తాను. ఇది కూడా అంతే. ఫైండ్ కే if the points 4 to minus k minus 3 are conjugate with respect to x square plus y square minus 5x plus 8y సార్ మీ plus వాయిస్ 6 is equal to 0. అవుతుంది సార్. So this is the solution for this. మా ఎవ్వరు మాట్లాడద్దు, యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. రికార్డులో వినండి అమ్మా. మీకు నెట్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, let us continue. మా వాయిస్ సరిగా లేకపోతే రికార్డ్ ఫాలో అవ్వండమ్మా. నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఇప్పుడు కూడా. ఓకే, సో you are given a circle and 2 points, find the value of k అంటున్నారు. మన కండిషన్ ఏంటంటే 2 పాయింట్స్ కాంజుగేట్ అయితే s12 ఈక్వల్ టు 0 అని. x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g of x1 plus x2 plus f of y1 plus y2 plus c is equal to 0. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది x1 y1, x2 y2, x1 x2 4k plus y1 y2 2 into minus 3 minus 6 plus g, రాద్దాం g వాల్యూ. g is equal to minus 5 by 2, f is equal to 8 by 2 and c is equal to 6. Minus 5 by 2 into x1 plus x2 4 plus k plus f into 4 into y1 plus y2 2 minus 3 plus c అంటే 6 is equal to 0. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేద్దాం. దిస్ ఈజ్ 4k minus 6 minus 5 by 2 into 4 minus 10 రాద్దామా, minus 5k by 2, 2 minus 3 అంటే minus 1. so this becomes minus 4 plus 6 is equal to 0. minus 6 plus 6 cancel చేయవచ్చు. this is implying 4 minus 5 by 2 into k టర్మ్స్ రాసాం. minus 10 minus 4 minus 14 అది తీసుకెళ్ళిపోండి, plus 14, 8 minus 5 అంటే 3 by 2 k is equal to 14 implies k is equal to 28 by 3. సో వాల్యూ ఆఫ్ k is equal to అంతా అంటే 28 by 3. ఇది మనకు రావాల్సినటువంటి k వాల్యూ.
నాట్ చేసేయండి ఇది 14 సమ్ హోంవర్క్. Now let us go to the second Roman. Under this first question, find the angle between the tangents drawn from three to the circle x square plus y square minus 6x plus 4y minus 2 is equal to 0. దమ్మా క్వశ్చన్ ఉంది. దీనికి 2 స్టార్లు పెడతాం. ఇక్కడ ఏమడుతున్నారంటే ఒక పాయింట్ నుంచి సర్కిల్ మీదకి టాంజెంట్స్ డ్రాప్ చేస్తే వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, let us take this is the angle theta. ఈ పాయింట్ ఏంటి అంటే 3 2. ఇదేమో సర్కిల్ ఈక్వేషన్. సో యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్కి మనకు ఒక ఫార్ములా ఉంది. tan theta by t is equal to r by root s11. ఇది ఫార్ములా. ఏం చేద్దామంటే r is equal to root of g square plus f square minus c. g అంటే ఎంత -3, f అంటే ఎంత 2, c అంటే ఎంత -2. g square plus f square minus c, that's equal to 15. This is r. S11 అంటే పాయింట్ని తీసుకొచ్చి సర్కిల్ పెట్టాలా. x ప్లస్లో 3, y ప్లస్లో 2 minus 6 into 3 plus 4 into 2 minus 2. This is equal to is equal to 9 plus 4 minus 18 plus 8 minus 2. This is equal to simplify చేసుకుంటే 9 plus minus 20, 9 plus 4 is 13, 13 plus 8 is 21, 21 minus 20 is equal to 1. So S11 is equal to 1. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్స్ ఈక్వల్ టు రూట్ 15 డివైడెడ్ బై రూట్ S11 అంటే 1. tan theta by 2 is equal to root 15 వచ్చింది మా. tan theta by 2 is equal to root 15. Let us find what is cos theta. Cos theta is equal to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2 కదా ఫార్ములా. 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. So this is equal to మాడ్యులస్ చేద్దాం. మనకు వచ్చేటువంటిది పాజిటివ్ వాల్యూ 1 minus 15 divided by 1 plus 15. This is equal to
14/16 is equal to 7/8. Therefore theta is equal to cos inverse of 7/8. ఇలా చెప్పచ్చు. ఈ కాస్ థీటానే ఎందుకు చెప్పాలి, మరి వేరేవి కూడా చెప్పచ్చు కదా అంటే ఏవైనా చెప్పచ్చు. మన టెక్స్ట్ బుక్లో ఆన్సర్ కాస్ థీటాలో ఉంది కాబట్టి మనం కూడా ఆన్సర్ను కాస్ థీటాలో చూపించాం. ఓకే, షో దట్ అంటే అదే చూపిస్తాం, లేకుంటే మనం ఏదైనా ఒకటి చూపించవచ్చు. సో ఇలాగే సెకండ్ సమ్ ఉంది మీకు హోంవర్క్. ఫైండ్ ద యాంగిల్ between the pair of tangents. Drawn from 1, 3 to the circle x square plus y square minus 2x plus 4y minus 11 equal to 0. అలాగే థర్డ్ పాయింట్ 0, 0 circle is x square plus y square minus 14x plus 2y plus 25 is equal to 0. Second sum cancer. Second को cos inverse 7/25. Third sum cancer 5/2. అది ఈ రెండు హోంవర్క్ మీకు సేమ్ ఇదే ఫామ్లో అప్లై చేయండి. You will easily get the answer. So that complete చేయండి. Now let us continue with the next sum. Question number 4. Find the locus of P. Find the locus of P if the tangents drawn from P to x square plus y square is equal to a square include an angle alpha. The question. సో ఏంటి ఈ క్వశ్చన్ అనేటువంటిది మనం చూద్దాం. ఒక సర్కిల్ ఇలా ఉందనుకోండి, ఇది ఈ సర్కిల్కు పి అనేటువంటి పాయింట్ నుంచి పెయిర్ ఆఫ్ టెంజెంట్స్ ఇచ్చారు. పి అనేటువంటి పాయింట్ నుంచి పెయిర్ ఆఫ్ టెంజెంట్స్ ఇట్లా గీసారు అనుకుందాం. ఇట్లా గీసారు అనుకుందాం.
ఇట్లా గీస్తే మనమేం కనుక్కోవాలంటే ఇది పాయింట్ బి. ఈ యాంగిల్ ఇంక్లూడెడ్ ఈస్ ఆల్ఫా అని ఇచ్చారు. సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x² ప్లస్ y² a² ఇచ్చారు. అయితే లోకస్ ఆఫ్ p ఎంత అంటున్నారు. మనమే చేద్దాం అంటే p ఈజ్ x1 y1 అనుకుందాం. x1 y1 s is equal to x² plus y² minus a² is equal to 0. యాంగిల్ theta is equal to alpha. మనకుండే ఫార్ములా ఏంటి? let p x1 y1 be the point. tan theta by 2 is equal to r by root s11. ఇది కదా మనకుండే ఫార్ములా. దిస్ ఇంప్లైస్ tan theta అంటే ఆల్ఫా ఇచ్చారు by 2 is equal to r రేడియస్ అంటే a divided by root s11. దీన్ని సో tan alpha by 2 ఈక్వల్ టు a by root s11. ఇది కదా వచ్చింది మనకు. దీన్ని మనం స్క్వేర్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే s11 ఇంటూ tan square alpha by 2 is equal to a² అవుతుంది. s11 అంటే ఏంటి? x1² plus y1² minus a² is equal to a². ఇటు తీసుకొస్తే 1 by tan square cot² alpha అవుతుంది. cot² alpha by 2. So this is implying x1² plus y1² is equal to minus a² కూడా తీసుకుపోతే a² into 1 plus cot² alpha by 2 అవుతుంది. 1 plus cot² theta is cosecant² theta కదా. a² into cosecant² alpha by 2 అవుతుంది. Therefore locus of x1 y1 is సఫిక్స్లు తీసేయాలి. అంటే x² plus y² is equal to a² cosecant² alpha by 2. ఇదేమో మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో దిస్ ఈస్ ద లోకస్. ఓకే, నోట్ చేయండిగా. No. Control Alt Shift. Control Alt Shift. Plus Shift. Question number 5. పెన్ ట్రబుల్ ఇస్తాను.